ఈ బస్సులో నాకు నచ్చిన విషయం వచ్చి ప్రతి ఒక్క విండో దగ్గర హ్యామర్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు వచ్చింది మామ నెల్లూరు ఆర్టీసీ. ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే వచ్చేసింది అనమాట. నా కోసం మా చికెన్ పకోడా తెచ్చిండే, మొత్తం నువ్వే తినేస్తున్నావా? చికెన్ పకోడా మొత్తం తినేసారా ఉంచారా? బలందా నైటియా? హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రెసెంట్ అయితే తిరుపతి బస్ స్టాండ్ లో ఉన్నాను మామ. ఈ రోజు నెల్లూరుకి వెళ్తున్నాను అనమాట. వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ. మా మేనేజర్ కి అబద్ధాలు చెప్పి మరి ఇంటికి వెళ్తున్నాను అనమాట. ఒక 2-3 డేస్ సెలవులు తీసుకొని. ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 3 దాటింది మామ. ఇంకా ఏం తినలేదు, నాకైతే ఆకలేదు. ఇంటికి వెళ్ళి ఒకేసారి తిందామని. సో ఇక నెల్లూరుకి వెళ్ళే బస్సులు ఏడన్నా ఎత్తుకొని పోవాలన్నమాట. నాన్ స్టాప్ బస్ ఎక్కేస్తే బెస్ట్, లేదంటే నాయుడుపేట కాళహస్తిలో కూడా ఆగుతూ వెళ్తుంది. ఇది ఉందన్నమాట తిరుపతి నెల్లూరు నాన్ స్టాప్ ఎలక్ట్రిక్ బస్సు. అది ఎక్కేద్దాం, సేమ్ స్టాప్ లేకుండా వెళ్ళిపోద్ది. ఇదనమాట మామ ఎలక్ట్రిక్ బస్సు. సో నా బ్యాగ్ అయితే పైన పట్టట్లేదు అనమాట, ఇంకా నా పక్కనే పెట్టుకోవాలి. టికెట్ కూడా తీసుకున్నాను, అలానే వాటర్ బాటిల్ కూడా. నెల్లూరుకి 310 రూపాయలు అనమాట. ఎలక్ట్రిక్ బస్సులు నెల్లూరు నుంచి తిరుపతి వరకు నాన్ స్టాప్ తిరుగుతూనే ఉంటాయి అనమాట. స్టార్ట్ చేసి అయితే చాలా సంవత్సరాలు అయింది. నేనైతే ఇప్పుడే ఎక్కుతున్నాను, ఫస్ట్ టైం. బాగానే ఉంది, ఫుల్ ఏసీ అనమాట, భయంకరంగా ఉంది ఏసీ అయితే. క్లోజ్ చేసేద్దాం ఫస్ట్. అందరూ ఫుల్ అయిన తర్వాత తీస్తారో తీరో నాకు అర్థం కావట్లే. చాలా తక్కువ మంది ఉన్నారు, ఒక 10-15 మంది కూడా లేరు అనమాట. ఈ బస్సులో నాకు నచ్చిన విషయం వచ్చి ప్రతి ఒక్క విండో దగ్గర హ్యామర్ అయితే ఉందన్నమాట. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో హ్యామర్ బాగా యూజ్ అవుద్ది. ఇది శ్రీహరి బస్ స్టాండ్ అనమాట మామ. తిరుపతిలో చాలా బస్సులు ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటాయి. చెన్నై, మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి బస్సులు దొరికేస్తాయి అనమాట. ఇప్పుడు చూడు జనాలు ఉంటానే ఉంటారు, అసలుకి బస్సులు వస్తూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి అనమాట. అసలు స్టాపే ఉండదు. బస్సు ఇప్పుడే కదిలింది మామ. టైం వచ్చి 3:30 అనమాట. కరెక్ట్గా ఒక 3 అవర్స్ పట్టద్ది నెల్లూరుకి వెళ్ళేసరికి. సో చూద్దాం, లెక్క ప్రకారం 6:30 కల్లా దిగేయాలి. కొంచెం అటు ఇటు అవ్వచ్చేమో, చూద్దాం ఎన్ని గంటలు దిగుతాం. ఎలక్ట్రిక్ బస్ అయ్యేసరికి అసలు వెళ్తున్నట్టు లేదు మామ. మా మామ ఏదో ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్టున్నాడు. మొత్తం పొగ కమ్ముకునేసింది, ఫుల్ ఫైర్. ఇది రేణిగుంట బైపాస్ సర్కిల్ అనమాట మామ. 4 వేస్ ఉంటాయి. ఇటు వెళ్తే నెల్లూరు, ఇటు వెళ్తే వేరే ఎయిర్పోర్ట్ వస్తుంది అనుకుంటా, ఇటు వెనక్కి వెళ్తే తిరుపతి. బస్ అయితే చాలా సైలెంట్గా వెళ్ళిపోతుంది అనమాట, అసలు సౌండ్ లేదు. ఆఫ్టర్నూన్ ఏం తినలేదు మామ. వాటర్ మిలన్ అమ్ముతున్నారు, అదే తీసుకుందాం, కనీసం ఆకలేస్తుంది. వాటర్ మిలన్ 20 రూపీస్ మామ. పైన చాట్ మసాలా వేసి మరి ఇచ్చారనమాట. కప్పుగా బొక్క ఉంది మామ, కింద వాటర్ అంతా పడిపోయింది అనమాట. రచ్చ అయిపోయింది మొత్తం కార్. ఇప్పుడు వచ్చింది మామ నెల్లూరు ఆర్టీసీ. ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే వచ్చేసింది అనమాట. టైం వచ్చి 6. అక్కడ 3:30కి స్టార్ట్ అయ్యాం తిరుపతిలో. ఇక్కడ వచ్చేసరికి 6 అయిందంటే 2.5 అవర్ కరెక్ట్గా. ఇప్పుడే దిగాను మామ. మా అమ్మకి ఏదో మెడికల్ షాప్లో మందు ఏదో కావాలంట, దగ్గు మందు. ఫుల్ దగ్గుతా ఉంది ఫోన్ చేసినప్పుడు. సో అది తీసుకొని ఇంకో ఆటో ఎక్కి 2 ఆటోలు మారిపోవాలి ఇంటికి. తీసుకున్నాం మామ ఇప్పుడే దగ్గు మందు. ఇంకా ఆటో ఎక్కి ఆత్మూరు బస్ స్టాండ్కి పోవాలి. ఏంద్రా ఎంత ట్రాఫిక్ ఉంది ఆత్మూరు బస్ స్టాండ్ కాడ. ఫుల్ బండ్లు జామ్ అయిపోయి ఉన్నాయి మామ. రోడ్ కూడా క్రాస్ చేయడానికి లేదు, జాగ్రత్త పోవాలి. ఇప్పుడే దిగా మామ. మా అక్క వచ్చింది అనమాట, చికెన్ పకోడా కట్టిస్తాం. హాయ్ బ్రో. కరెక్ట్ గా బిల్లు కట్టే టైంకి వెళ్ళొచ్చావులే, బిల్లు కడుతురా. ఏం మాస్క్ వేసుకొచ్చావా? మాస్క్ కాదురా, స్కార్ఫ్ రా ఇది. చికెన్ పకోడా కట్టిస్తా ఉందన్నమాట. నాకేనా? నాకు కదా. ఎంతకు తీసుకున్నావా? 4 కిలో అనుకుంటా. ఇప్పుడు వచ్చాము మామ ఇంటికి. పోతాను. ఏంటంటే ఏదో కట్టినట్టున్నారు గోడ. గోడ కాదు, ఫెన్స్ వేసారా? సిమెంట్ వేసి. ఆ లాస్ట్ గోడ గురించి చెప్తున్నా. ఆడ అది తలుపు అనమాట, గేట్ వేసినట్టున్నారు. మొత్తం ఇదేమో మన ఇల్లు. ఇప్పుడే వచ్చాం, ఇంకెళ్ళి తినాలి. హాయ్ బ్రో.
ఏనా ఇంతకుముందు వచ్చినప్పుడు పిల్లలు ఉండేవి పెద్ద అయిపోయాయి ఇప్పుడు ఒక నెలకే కరెక్ట్ ఒక నెల అయింది నేను వచ్చి ఒక నెలకే పెద్ద అయిపోయాయి చూడ ఏం చేస్తున్నా అంతే అంతే ఎంజాయ్ చెయ్యి బలందా నైట్యా రంగులు రంగులు వల్ల పెట్టుకున్నా నా కోసం మా చికెన్ పకోడీ తెచ్చిందే మొత్తం నువ్వే తినేస్తున్నావా ఏం దాంట్లో మారుస్తున్నావు పేపర్ అంతా అంటుకుంటుందిరా బాగుందే బాగోదు అట్లాగా కాదు చూడడానికి బాగుంది అంటున్నా బా నేను ఒక ముక్క తిన్నాను నువ్వు నిజం చెప్పు 2 తిన్నా ఏమో నేను కూడా ఒకటే సో మామ ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను అనమాట టైం వచ్చి 8 అవుతుంది సో ఇంకెళ్ళి తినాలి చికెన్ పకోడా మొత్తం తినేసారా ఉంచారా ఉంచారంటే బాబా చికెన్ పకోడా ఎంత టైం ఇప్పుడు తాగుతున్నావు టీ ఏమో తాగాలనిపించింది అయినా ఇది మా రోజు టీ తాగేదే సరే కానీ నాకు పెట్టి నేను తినేసి ఆకలేస్తుంది అంతేనా ఎవరు వచ్చి పెట్టరా అయితే సరే ప్లేట్ ఎవరు చేస్తారా దిస్ ఇస్ నాట్ రెస్టారెంట్ రెస్టారెంట్ అయితే కానంత మాత్రాన రెస్టారెంట్ లాగా అంతా ఈరోజు అరిటా కేసినట్టు వేసి ఇది వీడియోలో ఇదో వచ్చింది చూడు ప్లేట్ అడక్క ముందే అదే ఏం చేస్తావు నీకు మాత్రమే రెస్టారెంట్ ఇక్కడ అంతే మరి బెండకాయ తాలింపా బెండకాయ తాలింపు వేరుశనగల పచ్చడి వేసి చాలు మళ్ళీ వేసుకుంటా లాస్ట్లో చికెన్ పకోడా ఇంకా వైట్ రైస్ ఇంతనా చాలులే చాలు మళ్ళీ చేసుకుంటాం మా ఇది నా ఫేవరెట్ కదా చికెన్ కాదు మా పచ్చడి గురించి చెప్తున్నా పచ్చడి నా ఫేవరెట్ అనమాట మామ చాలా బాగుంటుంది ఏమైంది లేటు బాగున్నా బా ఏంది మంచి ఇంత ఉందా మంచి ఏ మాత్రం తగ్గలే అసలుకే చూడు మొత్తం తడిచిపోయింది సో నేను ఇంటికి వచ్చి కరెక్ట్గా 1 మంత్ అయింది అనమాట అంతే కదా లాస్ట్ మంతే వచ్చాను కదా అట్లా అనమాట సో అది సంగతి సో ఐ హోప్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సో ఐ హోప్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఉంటాం వల్ల బాయ్